చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరము కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది, కాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని ఉద్దేశములను బట్టి దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించి ఈ లోకములో ఎన్నో గొప్ప మహత్కార్యములు, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన కార్యములు చేసినప్పుడు ప్రతి జీవితమును కూడక మహిమకరముగా మార్చాలని, ప్రతి ఒక్కరి బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు ఆశ కలిగి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రథమ అద్భుత కార్యం అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడుతూ ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మీకు జాగ్రత్తగా తెలియచేస్తాను. అందరం కూడా జాగ్రత్తగా విందాం. ఒక సందర్భాన్ని చెప్తాను, దీని గురించి పూర్తిగా ఈసారి అవకాశం ఉన్నప్పుడు మీకు తెలియచేస్తాను. మనకు అవసరమైనటువంటి ఒక సందర్భాన్ని తెలియచేస్తాను. అక్కడ మనం చూసినప్పుడు 3వ దినమున గలిలయలోని కానాలో అంటే యేసు ప్రభు వారి యొక్క పరిస్థితులను బట్టి ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుంచి కొంత దూరములో కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహమునకు యేసును జన్మనిచ్చినటువంటి, శరీరధారిగా జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియను పిలవడం జరిగింది. కాబట్టి వివాహానికి పిలిచినప్పుడు మరియ ఆ వివాహానికి వెళ్ళినది. మరియ వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఆ యొక్క వివాహానికి సంబంధించిన వ్యక్తులు యేసు ప్రభువుని తన శిష్యులను కూడా పిలిచాడు. బాగా వినండి. యేసు ప్రభువుని తన శిష్యులను కూడా పిలిచినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఆ వివాహానికి హాజరయ్యారు. ఇప్పుడు వివాహం జరుగుతున్న సందర్భంలో వివాహంలో ప్రాముఖ్యమైనది విందు. ఈ విందు జరిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలములో విందుశాలలో ద్రాక్షరసం పోయటం అనేది వాళ్ళకు అది ఒక పద్ధతి. అంటే ద్రాక్షరసం అంటే అదేదో మత్తెక్కేటట్టుగా పొయ్యరు, కానీ అవసరమైన రీతిలో వాళ్లకు అది ఆహారముగాను దాని కొరకు సిద్ధముగా చేయబడి ఉంటూ ఉంది. కాబట్టి వారికి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నప్పుడు ఆ ద్రాక్షరసాన్ని వారికి ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెంగా ఇవ్వటము జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ విందు జరిగిస్తూ ఉన్నాడు. పెండి చేసేటువంటి కుటుంబపు వారు అక్కడ ఉన్నటువంటి పిలిచిన వాళ్ళందరినీ ఏర్పరిచి వాళ్ళందరికీ విందు చేస్తూ ఉన్నారు.
విందు చేసినప్పుడు ఆ విందులో ప్రాముఖ్యమైనది ఏమిటంటే వారికి ద్రాక్షారసం. ఇశ్రాయేలీయులకు వాళ్ళున్న ప్రాంతంలో వాళ్ళకు ప్రాముఖ్యమైనది ఏమిటంటే ద్రాక్షారసం. కాబట్టి ఆ విందుశాలలో అందరికీ కూడక ద్రాక్షారసము వడ్డిస్తూ ఉన్నారు. కొంతమందికి వడ్డించిన తర్వాత ద్రాక్షారసం అయిపోయింది. మా జాగ్రత్త ఇక్కడ ఉండండి. చాలా జాగ్రత్త, కొంత సమయం ఉండండి. ద్రాక్షారసం అయిపోగానే అక్కడ జరిగినటువంటి సంఘటన గాని, అక్కడ జరిగిన పరిస్థితి ఏందంటే, ఆ యొక్క వివాహం జరిగిస్తున్నటువంటి యజమానుడికి టెన్షన్ ఏర్పడింది. టెన్షన్ అంటే తెలుసు కదక్క. ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీ కుటుంబాలలో ఏదైనా జరిగిస్తున్నారనుకోండి, ఉదాహరణకు ఏదైనా ఒక కార్యం గాని ఏదైనా జరుగుతుందనుకోండి. ఇదెంతెందుకు మీకు అర్థం కావటానికి చెప్తాను. అక్కోళ్ళింటికి మమ్మల్ని భోజనానికి పిలిచారు. నన్ను, పాస్టరమ్మ గారిని ఇద్దరిని. రండ్రా మీరు మా ఇంట్లో భోజనం చేసిపోదు రమ్మని. కాబట్టి వచ్చారు, అందరికి విందు భోజనం పెట్టాలనుకున్నారు. వాళ్ళేదో స్పెషల్ చేశారు. అదేదో గాని ఏదైనా స్పెషల్ చేసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళందరూ తినగానే పిలిచిన మాకు అయిపోయిందది. ఇప్పుడు అంత టెన్షన్ పడతారక్క. చాలా బాధపడుతుంటారు. ఒరేయ్! 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 వీళ్ళని పిలిచాము. ముఖ్యమైన వాళ్ళకు జరిగించాల్సిందిగా జరిగేయలేదు. వీళ్ళ కోసం తయారు చేసింది పిల్లలు తిన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు లేదని చెప్పలేము. ఉన్న వాళ్ళకు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కుదురుద్దా? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. రెడీ ఏం చేశారు? ఒకళ్ళ పక్కన విస్తర్లు ఫ్రీగా ఉంటాయిగా. తీసుకొచ్చి విస్తర్లేశారు. అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైందంటే, ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది. ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కుటుంబంలో వాళ్ళకే చెప్పుకుంటారు. అందరికి చెప్పరు. అంతే కదక్క. పెండ్లి విషయాలు జరిగినప్పుడు ఏదైనా కొదువైనప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళే చర్చించుకుంటారు. ఇదిగో ఇది తెద్దామనుకున్నాం తేలేదు, ఇది తెద్దామనుకున్నాం తేలేదు, అది కావాలి, ఇది కావాలి తేలేదు అంటున్నారు. ఎలాగంటే మనకు చర్చి యానివర్సరీ జరిగిందిగా. జరిగినప్పుడు మనోళ్ళందరూ గనుక అన్నము, గిన్నము అన్ని పెట్టారు. అంటెలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పెరుగు చట్నీ. పోతుంటే అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏం చేయాలి? తినకుండోళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు ఫ్రీయేగా తెత్తుంటారు, పోస్తుంటారు. అప్పుడు ముందు తిన్నోళ్ళు ఏమంటారంటే, ఇదిగో మేము తిన్నప్పుడు పెరుగు చట్నీ బాగుంది. మీరు తిన్నప్పుడు ఎందుకు కొద్దిగా పతలా అయిపోతుందంటే, మందెక్కువైతే మజ్జిగ పలసన అవుద్దన్నట్టుగా. పెరుగు చట్నీ ఉన్నప్పుడు దాన్ని చేయటం వేరు. ఇప్పుడు పెరుగు చట్నీ లేకపోతే కొత్తగా తయారు చేయాలంటే పోయి కొనక్కరావాలి, అంత ఇబ్బందిగా ఉంటది. కాబట్టి ఇక్కడ జరిగిందేంటంటే ద్రాక్ష రసం అయిపోయింది. ఏమైంది? ద్రాక్ష రసం అయిపోయింది. అయిపోయిన వెంటనే ఈళ్ళు టెన్షన్ పడుతూ ఏం చెప్పారంటే, అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటగానే గుసగుసలాడుకుంటంగానే అక్కడ ఉన్నటువంటి మరియమ్మ విన్నది. మరియమ్మ విని ఒక వ్యక్తిని పిలిచి, "ఏంది మీరందరూ ఏంది టెన్షన్ పడుతున్నారు? ఏం జరిగిందన్నారు?" వెంటనే వాళ్ళల్లో ఒక వ్యక్తి అన్నది, "అమ్మా, మేమైతే ద్రాక్ష రసము తయారు చేపిచ్చాము. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అవటం వలన ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? పిలువబడిన వారిలో సగం మంది కూడా విందు పెట్టలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపియాలి." అర్థమవుతుందా? మా అరవద్దు, జాగ్రత్తగా వినండి. వీళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపియాలి. కానీ ఇక్కడ చూస్తేనేమో ద్రాక్ష రసము అయిపోయింది. ఇప్పటికిప్పుడు ద్రాక్ష రసం తయారు చేయాలంటే కుదురుద్దా? ఎందుకంటే ఆ ద్రాక్షలన్నీ తీసుకురావాలి, తొట్టులో పోయాలి, వాటన్నిటిని తొక్కాలి, తొక్కిన తర్వాత వస్తది అది. ఇప్పుడు అది కాక ప్యూర్ తీసుకురావాలి. ఇప్పటికిప్పుడు తయారు చేయను కుదరదు అని టెన్షన్ పడుతూ, భయపడుతూ, దిగులు పడుతూ అందరూ కూడా ఏదో ఒక విషయంలో మరియమ్మ గారికి చెప్పగానే ఇప్పుడు మరియమ్మ ఏమందంటే, యేసు ప్రభు వారి దగ్గర పోయింది. మీరేమి బాధపడద్దు. మొట్టమొదటి ఊరికి చెప్తుంది. ఆమెకు చెప్పిన వాళ్లకు ఆమెకు అభయం ఇస్తుంది. మీరేమీ బాధపడొద్దు. ఇంత పెద్ద విందులో, ఇంత పెద్ద పెళ్లి సందర్భంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇదిగో ఇది అయిపోయినప్పుడు మీ అందరికీ కంటే టెన్షన్ ఉంటుంది. కానీ మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకు టెన్షన్ పడాల్సిన పని లేదంటే, ఆ కొదువను తీరుస్తాను అని చెప్తుంది ఆమె. ఏం చెప్తుందమ్మా? ఇక్కడ కొదువుంది. ఈ కొదువు నేను తీరుస్తాను. ఇది కొదువుంటే మీరు ఎంత చేసినా కూడా మీకు ఏం జరగదు? మీకు తర్వాత మంచి పేరు రాదు, గొప్ప రాదు. కాబట్టి ఈ కొదువు నేను తీరుస్తాననగానే వీళ్ళందరికీ ఒక ఆశ్చర్యం వేసింది. అమ్మా, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాము, బంధువులు ఉన్నాము, వీళ్ళందరం ఉన్నాము, డబ్బులున్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ద్రాక్ష రసం తయారవటం కరెక్ట్ కాదు. ఇప్పటికిప్పుడు చేయలేము. కాబట్టి ఎలాగైనా ఎలా కొదువు తీరుస్తావు అని ఆలోచించినప్పుడు మీరందరూ ప్రశాంతంగా ఉండండి. మీ కొదువు నేను తీరుస్తానని
ఇప్పుడు ఈమె చక్కగా యేసు ప్రభు వారి దగ్గర పోయింది. యేసు ప్రభు వారి దగ్గర పోయింది. యేసు ప్రభు వారి దగ్గర పోయి ఆమె అతనితో ఏమంటుందంటే, ఇదిగో ప్రభువా, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. పెండ్లి ఇంటి వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. నీవు ఈ కుటుంబంలో ఉన్న కొదువుని తీర్చు. ఈ వివాహంలో ఉన్నటువంటి ఈ కొదువ నువ్వు తీర్చు అనగానే వెంటనే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. నాతో నీకేమి పని అన్నాడు. నా సమయం ఇంకా రాలేదు. నేను చేసే పనులు ఇంకా రాలేదు. నాతో నీకేం పని అన్నాడు. ఈ మాట చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి శిష్యులతో చెప్తుంది, ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. ఇక్కడ యేసు ప్రభువారు అన్న మాట మనకు అందరికీ బాగా అర్థమైనప్పుడు మరియమ్మతో ఈయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదంటే అర్థమైంది. నేను ఇప్పుడే చెయ్యను అంటున్నాడు. చెయ్యలేను కాదు, చెయ్యను అంటున్నాడు. ఇప్పుడు కుదరదు అన్నాడు. కానీ ఇప్పుడు కుదరదంటే అక్కడ ఎవరు పరువు పోద్దమ్మా? పెండ్లి విందు పెండ్లి పెండ్లి అంటే పెండ్లి చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం పరువు పోద్ది కదా. కాబట్టి ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. నీవు నీ శిష్యులతో సహా ఇక్కడికి వచ్చావు. బాగా ఆలోచించండి. నీవు నీ శిష్యులతో సహా ఈ గ్రామానికి వచ్చావు. నీవు ఈ గ్రామంలో అడిగి పెట్టావు కాబట్టి ఈ గ్రామంలో కొదువు ఉంటే ఎవరినంటారు? నిన్నే అంటారు. నన్నెందుకు అంటారు? అసలు నా గురించి ఎవరో తెలియదంటే ఇప్పుడు తెలియకపోవచ్చు, రాబోతున్న రోజుల్లో తెలియాలి కదా. యేసు ప్రభువారు అక్కడ ఉంటేనే అక్కడ జరగలేదనే వేసి రావచ్చు. కానీ నీ మహిమ నాకు మాత్రమే తెలుసు. ఎవరికి? మరియమ్మకు మాత్రమే తెలుసు. శిష్యులకు కూడా తెలియదు. మీకు తెలుసో తెలియదు, శిష్యులకు కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ 11 వచ్చిన అనుకుంటాను, లేకపోతే 11 ఒక్కసారి చదవండి. ఆ ఆ ఆ బాగానండి. అందువలన ఆయన శిష్యులు ఆయన అంటే ఈ కార్యం చేసిన తర్వాత నమ్మారు. అంతకుముందు అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు మనందరం కూడా ప్రార్థనకు వస్తున్నా కూడా మనము నమ్మాలంటే మనలో దేవుడి కార్యం జరగాలి. ఇప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారు కానీ విందు జరుగుతుంది రమ్మనగానే అబ్బా, ఇదిగో ఆయనకు ఆహ్వానం పలికింది, మనము కూడా ఆయనతో పోయి భోజనం చేసి వద్దాం రమ్మన్నారు. అందరూ అలానే అనుకుంటారు కదా. మామూలు పిలవగానే ఇప్పుడు ఎక్కడికన్నా ప్రేయర్ అనగానే అందరూ ప్రార్థనకు వస్తుంటారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనం కూడా పోయి వాక్యం వినొద్దామనే కదా మీరు అనుకుంటుంది వచ్చేది. అంతే కదా. లేకపోతే ఏమో గొరకనే రారు కదా. పోదాం, అక్కడ దేవుడు వాక్యం తెలియచేస్తాడు. దేవుడు ఆ వాక్యం మనం విని మనం సరి చేసుకుందాం రమ్మనే కదా వచ్చేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాక్యము చెప్పలేకుండా అన్ని పాటలు పాడేసి కూర్చొని ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయినప్పుడు రేపేమనిపిస్తుంది? వాళ్ళతో పోతే వాక్యం అనేది ఏమన్నది ఎందుకు కోరకపోవటం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమనిపించింది తెలుసా? పిలిచింది యేసు ప్రభుని పిలిచాడు. యేసు ప్రభు ఏమన్నాడు? తన శిష్యులను కూడా రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు తన శిష్యులను చెప్పండి? నేను అక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాను. మీ మనసులలో ఇంకా ఏముంది? పూర్తి విశ్వాసం లేదు, మీరు నమ్మకం లేదు, ఏదో నన్ను వెంబడిస్తున్నారు వస్తున్నారు అంతే. ఇప్పుడు నేను అక్కడ చేసిన కార్యమును బట్టి మీ మనసులు మారాలి. వాళ్ళ మనసులు ఎప్పుడు మారుతాయంటే కార్యాలు చూస్తేనే మారుతాయి, ఎవరికైనా మారేవు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే విందుశాలలో ఉన్నటువంటి ఆ పెండి యజమానుడు ఏమంటున్నాడంటే బాధపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఇదిగో ఎంతమంది వచ్చారు, వీళ్ళందరికీ ద్రాక్ష రసం పోయటానికి లేదు. అక్కడ పోయి చూస్తే మొత్తం అయిపోయింది, కింద తోమటానికి కూడా ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఈ మరియమ్మ గారి చెప్తేనేమో మరియమ్మ ఏమన్నది వీళ్ళతోటి, మీరేం టెన్షన్ పడద్దు, మేము చూసుకుంటామంట. మీరు టెన్షన్ పడద్దు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కొదువు ఉంది అనుకోండి, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. మనమేమంటాము? వచ్చిన వాళ్ళు ఏమంటారు? మీకేం ఇబ్బంది లేదు, దేవుడే చూసుకుంటాడు పొమ్మంటారు. వాళ్ళు ఏమంటారు? నేనేది ఏం ఇబ్బంది లేదంటున్నారు, మా బాధలు మా కష్టాలు వాళ్ళకేం తెలుసని వాళ్ళు అంటారు. మనమేమంటామంటే మీరేం బాధపడదు, దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు అంటే ఇప్పుడే మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మరియమ్మ వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంది? శిష్యులతో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ మాట చదువు ఒకసారి. ఆయన తల్లి ఆ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో ఏమి చెప్తాడో చేయమన్నాడు. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయిందని ఆ పెండ్లి యొక్క యజమానుడు చెప్పింది ఎవరికి? మరియమ్మకు. ఇప్పుడు మరియమ్మ పోయి అడిగింది ఎవరిని?
యేసు ప్రభుని. యేసు ప్రభు వారు మరియమ్మకి ఏం చెప్పాడు? నాతో నీకు పని ఏం లేదు, నా సమయం ఇంకా రాలేదు, నీ పని నువ్వు చూసుకోపమన్నాడు. ఇప్పుడు పరిచారకులతో ఏం చెప్తుంది? ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయమనండి. ఇప్పుడు ఆయన వాళ్ళతో ఏం చెప్పుంటాడు? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన వీళ్ళతో ఏం చెప్తాడు? వాళ్ళు పోయి అడిగితే కదా చెప్పేది. అందుకని కింద చూడండి, కింద చదువుకుంటారు ఒకసారి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, యేసు ఏం చెప్పాడు వాళ్ళతోటి? ఇదిగో పరిచారకులారా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. బాగానండి, ద్రాక్షరసం అయితే అయిపోయింది. ఇప్పటికిప్పుడు ద్రాక్షరసం మీకు అవసరము. ఎందుకంటే ద్రాక్షరసం ఉంటేనే అందరికి విందులో వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి. కానీ ద్రాక్షరసం లేదు. కానీ మీ దగ్గర ఏమున్నది? ఇక్కడ ఏమున్నాయి? బాణాలు కామనగా ఉన్నాయి. ఈ బాణాలను ఏం చేయమన్నాడంటే, నీళ్లు దొరుకుతాయి కదా దొరకని, ఆ నీళ్లతో తెచ్చి నింపన్నాడు. ఇప్పుడు పరిచారకులు నీళ్లు పోయమన్నప్పుడు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఆయనలకు? వస్తుందా రాదు కోపం? ఇప్పుడు ముఖ్యమైన పనిలో మీరు ఉంటారు, వచ్చి పని దేవుడు చూసుకుంటారు రమ్మంటే మీకు ఎంత కోపం అవుతుంది? కోపం వద్దా రాదా? ఏందో చెప్పి నువ్వు పని దేవుడు చూసుకుంటే ఎట్ట కుదురుతాను, అవునా కాదా? ముందు అది చూడాలి, తర్వాత ఇది. కానీ ఈయనేం చెప్పాడంటే, నీళ్లు తెచ్చిపోయమన్నారు రాతి పానం. అక్కడ విందుకు పోయాల్సింది నీళ్ళ ద్రాక్ష రసం అమ్మ. ఇప్పుడు ఆయన బాణాలలో ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. ఎంత కోపం అవుతుంది? కోపం అవుతుందా రాదు? కానీ వీళ్ళు అక్కడ ఎవరి మాట నమ్మారు? బాగా ఆలోచించండి. ఎవరి మాట నమ్మారు? మరియమ్మ ఏం చెప్పింది వీళ్ళకు? ఆయన మీతో ఏమి చెబితే అది చెయ్యండి. అంటే ఈ మరియమ్మ మాట ఎందుకు నమ్మారు వీళ్ళు? ఆమె కష్టం చెప్పింది కాబట్టి. 30 సంవత్సరాలు ఈయనకు తల్లిగా ఉన్నది కాబట్టి ఈయన ఏమి చేయగలడు ఈమెకు మాత్రమే తెలుసు. శిష్యులకు కూడా తెలియదు అప్పుడు దాకా. ఎందుకంటే యేసు ప్రభు గురించి మరియమ్మకి ఎప్పుడు తెలుసు? చెప్పండి, ఎప్పుడు తెలుసు? ఎప్పుడు తెలుసు చెప్పమంటారా? గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడినప్పుడే తెలుసు. నీ గర్భవాసమున పుట్టబోవాడు మామూలు వాడు కాదు. ఎలాంటి వాడు? లోకాన్ని రక్షించేవాడు, లోక రక్షకుడు నీలో నుంచి వస్తున్నాడు అనగానే ఈమెకు అర్థమైపోయింది, ఈయనకు మామూలు కార్యాలు చేయడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే వ్యక్తి అయినా. ఈయన ఎలాంటి వాడంటే చనిపోయిన వారిని లేపుతాడు, బాధల్లో ఉన్న వారిని విడిపిస్తాడు, నాశనానికి దగ్గరైన వాళ్ళని నశించిన వారిని రక్షించేవాడు. ఈయన ఏదైనా చేయగలడని ఆయన పుట్టింది మొదలుకొని ఆయన దగ్గర జాగ్రత్తగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన మనం చూసినప్పుడు మరియమ్మ వెళ్ళి వాళ్ళతో చెప్పింది, ఈ యేసు ప్రభు వారి గురించి మీకు ఎవరికేం తెలియదు, మాకు తెలుసు. ఎవరికి తెలుసు? ఆమెకు తెలుసు. బాగా ఆలోచించండి. యేసు ప్రభు గురించి ఊరికి తెలియదు, పరిచారకులకు తెలియదు, శిష్యులకు తెలియదు, అక్కడ విందుశాలకు వచ్చిన వాళ్ళకు తెలియదు, వివాహం జరిగించుకుంటున్న కుటుంబానికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? మరియమ్మకే తెలుసు. ఆమేన్. మరియమ్మకే తెలుసు. ఏమని తెలుసు? ఏమని తెలుసు అని చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఏమని తెలుసు? ఆయన లోక రక్షకుడు అని తెలుసు. మా పెద్దమ్మ ఇటు చూడండి, ఇటు చూడు, నాకు చూడు, పాపం నా నిద్ర బాగుంది, జాగ్రత్త, కొద్ది నిమిషాలు నేను జాగ్రత్తగా. ఆయన లోక రక్షకుడు అని మరియమ్మకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మరియమ్మ ఏమనుకుందంటే, ఈ లోకములో ఎవరు చేసినా చేయకపోయినా ఈయన మాత్రం చేయగలడు. అది నమ్మకం అంటే. మామూలు నమ్మకం కాదు. ఇప్పుడు మనకుంది ఆ నమ్మకము. మీరు కూడా ప్రార్థనలకు వెళ్తుంటారు కదా, ఆ ఊరు వెళ్తుంటారు కదా, చాలా దిక్కులకు వెళ్తుంటారు ప్రార్థనలకు. ఇప్పుడు మీకు నమ్మకం ఉందా దేవుడి మీద? అంతైనా ఏదైనా ఒక సమస్య వస్తుంది మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాల్లో సమస్య వస్తాయి కదా, రానోళ్ళు ఎవరు అన్నారా? ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు నిజంగా దేవుడి మీద నమ్మకంతో ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారా? ఆయన ఏం చెప్పాడు? ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయడం అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు ఆయన? మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టమొస్తే నన్ను అడుగుడి అని చెప్పాడు. చెప్పాడా లేదా? అడుగుడి ఇవ్వబడును, తట్టుడి
తెరవబడును, వెదుకుడి దొరుకును అన్నాడు. ఎప్పుడైనా అడిగారా సమస్య వచ్చినప్పుడు? సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా అడిగారా కూరైనా? మీరందరూ అంటారు అడిగామంటాం. ఎప్పుడు అడిగామంటాము? మన చేతుల్లో నుంచి దాటిపోయిన తర్వాత అడుగుతాం. మన చేతులు ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది. ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? టాబ్లెట్ డాక్టర్ గుర్తురాడు. డాక్టర్ ఎమ్మటే గుర్తొస్తాడు. డాక్టర్ అనో నుంచి మార్కాపురంలో ఉంటాడు. గుర్తొస్తాడా? ఎమ్మటే ఏముంటది? ఆ నీళ్లున్నాయి, కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసుకొని తాగుదామంటారు. లేకపోతే ఎవరి దగ్గరైనా అమృతాంజన్ గాని ఏదైనా ఉందా అంటారు. ఎందుకంటే ఈ దరిదాపుల్లో ఉండేవి కదా. ఏ? ఉప్పు నీళ్ళు తాగితే తగ్గిపోతాయని ఎవరో చెప్పారు కదా. ఉప్పు నీళ్ళు తాగితే తగ్గిపోద్దని ఎవరో చెబితే నమ్మావు. మరి దేవుడిని నమ్మితే ప్రార్థన చేస్తే పోద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నమ్మకం రావట్లేదమ్మా? ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఎందుకు నమ్మకం రావట్లేదు? అంటే మనకు బాగా అర్థం చేసుకోండి. మరియమ్మ గారికి యేసు ప్రభు గురించి తెలుసు. మరియమ్మ గారి జీవితంలో యేసు ప్రభు ఏదైనా చెయ్యగలడని తెలుసు. అందుకని ఇక్కడ మరియమ్మ గారు ఏమంటుందంటే, ఇదిగో ఆయన మీతో చెప్పుంది చెయ్యుడి అని. ఆయన మీతో చెప్పుంది చేయమన్నాడు. ఇప్పుడు పరిచారకులు యేసు ప్రభు వారి దగ్గరకు పోగానే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఈ 6 రాతి బాణాలు ఉన్నాయి కదా, ఈ 6 రాతి బాణాల నిండా మీ ఇళ్లలో ఉన్నటువంటి నీళ్లు తెచ్చిపోయమన్నారు. నీళ్లు ఫ్రీయాగా, నీళ్ళు ఏమైనా కొనాల్సిన పని లేదు. ఇప్పుడైనా కొనాల్సి ఉంది. అప్పుడు కొనేది ఏమి లేదు. ఇప్పుడైతే కొంటున్నారు కదా, ఇంతకుముందు కొనేది ఉందా? మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఊరు కొనింది ఏం లేదు. పోయి వాగులో పోవటం, ముంచుకొచ్చుకోవటం అంతే. బోరింగ్ లో నుంచి ముంచుకొచ్చుకోవటం. ఇప్పుడంటే కొంటున్నాం అందరికి. ఎందుకంటే రుచి తగలలేదు కాబట్టి, నీళ్ళలో కూడా రుచి కాబట్టి. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. ఆయన చెప్పుంది చేయమన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? రాతి బాణలను నీళ్లతో నింపుడి అన్నాడు. రాతి బాణాలు ఏం చేయాలి? నీళ్లతో నింపాలి. రాతి బాణాలు నీళ్లతో నింపాలి. వాళ్ళకు పంపించాల్సిందేమో ద్రాక్ష రసము. నీ జీవితంలో జరుగుతుందేమో కష్టము, నీ ముందున్నదేమో సమస్య. నీకు దేవుడు చెప్తున్నాడు, నా మీద నమ్మకం ఉంచు, నేను అన్ని తీసేస్తాను. ఇక్కడ నమ్మకము ఉంచటానికి మనకు అవకాశాలు లేవు. అర్థమవుతుందమ్మా? కానీ బైబిల్ చదవ, నాకు నువ్వు బైబిల్ ఇప్పుడు చదివితే చదవకండి. ఇటు చూడు, పైకే చూడండి. మీ రేకాడికి తలలు మాత్రం దేవుని సేవకుడి వైపు. గంట దోడి చదివితే గంట దోడి, 2 గంటలు దోడి, ఇట్టే చూడాలి. కిందికి మాత్రం చూసిరంటే టెన్షన్ పడినట్టే, మీ జీవితాలు బాగుపడిపోయినట్టు. కిందికి అస్సలు చూడదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వైపు తేరి చూడటం వల్ల దేవుని వాక్యం మన హృదయాల్లోనికి వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు చెప్పినట్టుగా 6 రాతు బాణాల నీళ్లు పోయమంటే పరిచారకులు దేనికి వచ్చారక్క? పరిచారం చేయడానికి వచ్చారు, అంతేనా? అంటే పరిచారకులు అంటే ఎవరు అక్కడ? వడ్డించే వాళ్ళు. ఇప్పుడు ఏమంటాం వాళ్ళని? క్యాటరింగ్ చేసేవాళ్ళు అంటాం. ఇప్పుడు ఊరిని కూడా మన వాళ్ళని పిలుచుకోము, పిల్లల్ని పిలుచుకుంటాం క్యాటరింగ్ చేయడానికి. ఏదైనా హోటల్ నుంచి రమ్మంటారు, వాళ్ళే వస్తారు, ఒక డ్రెస్ కోడ్ చేసుకుంటారు, వాళ్ళే అన్నం వడ్డిస్తారు, వాళ్ళే చికెన్ వడ్డిస్తారు, వాళ్ళే అన్ని వాళ్ళే చేస్తుంటారు. క్యాటరింగ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చేసినట్టుగా ఇక్కడ ఏళ్ళ కూడా కొంతమంది పరిచారకులు ఉన్నారు. పరిచారకుల పని ఏంది? మేమేది చెబితే అది చేయాలి, మీరు అంతే. వీళ్ళు ఏది చెబితే అదే చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఆయన చెప్పింది వీళ్ళు చేయమన్నారు. ఆయన చెప్పింది వీళ్ళు చేయమన్నప్పుడు ఇప్పుడు మరియమ్మ బాగానండి, మరియమ్మ గారు యేసు ప్రభు చెప్పింది చేయమని ఎవరికి చెప్పారు? పరిచారకులు చెప్పారు. అంటే మరియమ్మ గారికి ఆ యొక్క ఆ యొక్క వివాహం చేసుకునే వాళ్ళకి మరియమ్మ గారికి మధ్య ఏముండి ఉంటది? ఏదో ఒక సంబంధం ఉండి ఉంటది. లేకపోతే ఆ మాట ఏమంటారు ఇంటోళ్ళు? ఇప్పుడు అక్కోళ్ళ ఇంటికాడికి మనం పోయి మనకో, అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకో, అక్కోళ్ళు వాళ్ళందరూ చెప్తారు, వాడికి వచ్చే పని వాళ్ళకి ఇదిగో ఈ పాస్టర్ గారు చెప్పినట్టు చేయండి, ఏది కావాలంటే దాంట్లో అనుకో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏందక్క మేమేంది వాళ్ళు చెప్పినట్టు అంటే, వాళ్ళు మాకు చాలా కావాల్సిన వాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు చేయమంటారు. కావాల్సిన వాళ్ళు చెప్పినట్టు చేయమంటారు. బంధువులు వచ్చినప్పుడు అలా మీ చెల్లెలు ఎవరన్నా వచ్చి మీ ఇంటికాడికి మా చెల్లెలు చెప్పినట్టు చేయమంటారు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు దగ్గర వాళ్ళు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తారు? యజమానులు చెప్పారు కాబట్టి వీళ్ళ మాట కూడా వినాలి. ఇప్పుడు మరియమ్మ గారు చెప్పిన మాట వీళ్ళు ఎందుకు వినాలంటే, మరియమ్మ గారు ఆ యొక్క వివాహానికి సంబంధించిన వాళ్ళకు దగ్గర బంధువురాలు. ఇప్పుడు మరియమ్మ గారి బంధువురాలు కాబట్టి, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చిన యేసు ప్రభు కూడా కొద్దిగా బంధువుడే కాబట్టి యేసు ప్రభుని కూడా పిలవాలి. ఇప్పుడు యేసు ప్రభుత్వం ఒక్కడొత్తడా? ఇప్పుడు ప్రార్థనకు నన్ను ఒక్కడిని పిలిచి నేను ఒక్కడే వస్తాను, మిమ్మల్ని అందరూ తీసుకురావట్లేదు. అలాగని యేసు ప్రభుతో శిష్యులను కూడా తీసుకొని వచ్చాడు. అందరూ వచ్చారు. అక్కడ కూర్చోగానే ఇక్కడ పరిచారకులు అన్నారు, రాతి బాణలో నీళ్ళు ఎందుకు అని అడగల.
అడగల, ఎదురు క్వశ్చన్ వెయ్యల, ఎదురు క్వశ్చన్ వేసిర్రంటే అపనమ్మకమైనట్టే. అప్పుడప్పుడు మీరు అంటారు, ఈ రోజు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఏమన్నా మా కష్టాలు తీరుతుడా అన్నావా? తీరవడం. నేను అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం అంతే, నువ్వు నమ్మాలి. అందువల్ల ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ రాతి బాణాల నిండా నీళ్లతో నింపారు. 6 రాతి బాణాలకు నీళ్లతో నింపేశారు. నింపిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక అవి ముంచుకొని పోయి వాళ్ళకి భయమన్నాడు. ఇప్పుడు వాళ్ళే కదా పోసిందక్క, పక్కన వాళ్ళు కాదుగా, ఆ పరిచారకులు కదా తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చారు. అప్పట్లో బావులు ఉన్నాయో ఏ ఉన్నాయో తెలియదు. ఆ బావుల్లో నుంచి తోడుకొని వచ్చి 6 బాణాల నిండా ఫుల్లుగా నీళ్లు నింపారు. నింపిన వాళ్ళను ఎమ్మట అంటున్నాడు, దేశపోయిపోయామన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత కోపం అవుతుంది? రేపు పిచ్చోడా, మేము ఈ కట్టగానే పడుతున్నాము, ఈ దేశపోయిపోతే వాళ్ళు ఏమంటారు అని అనరా? వీళ్ళు ఎవరు? పరిచారకులు. వీళ్ళ పని ఏంది? చెప్పింది చెయ్యటమే. ఇది నీళ్లు, ఇది ద్రాక్ష రసం అనే హక్కు వాళ్ళకు అడిగే హక్కు లేదు. మనం పరిచారకులము. దేవుడే చెబితే అది చెయ్యాలి. మనం చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం జరుగుద్ది? కార్యము. మనం చెయ్యాలి. మనం పరిచారకులు. ఇప్పుడు మనం ఏమొచ్చాం? దేనికి వచ్చాం? మనం ఎప్పుడెప్పుడు అనుకుంటాం పరిచారకులు అని చెప్పుకుంటాం. మనము ఇప్పుడు వచ్చినప్పుడు మనకు దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అయ్యా ప్రకటిస్తే వాళ్ళు మారరు, అక్కడ ప్రార్థనకు వచ్చి ఒక్కళ్ళు కూడా లేరు, మేము పోయి చెప్పామని మనం అడగకూడదు. ఆయన చెప్పాడు, పోయి చెయ్యాలి. చెప్పేది ఆయన, చేసేది మనము. ఇప్పుడు నీళ్లు ముంచుకొని పోతున్నారు వాళ్ళు. ముంచుకొని పోయింది ఏంటి? నీళ్లు. అది ఎవరికి తెలుసు? పరిచారకులకు తెలుసు ఈ నీళ్ళని. ఇప్పుడు తీసుకెళ్లారు. వాళ్ళకు పొయ్యగానే ఏమవుతుంది? మొత్తము ద్రాక్షరసం అవుతుంది. నీళ్ళేమో తెల్లగా ఉంటాయి, ద్రాక్షరసం ఎర్రగా ఉంటుంది. మొత్తం ద్రాక్షరసం లాగా మారిపోగానే ఇప్పుడు అందరూ తాగుతూ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మొట్టమొదట మంచిది పోస్తారు, ఇది తాగటం వల్ల మాకు కొద్దిగా మత్తులో ఉంటాము. అంటే కడుపు నిండిన తర్వాత ఏది పోసినా ఎట్టా ఉంటా, అంటే మత్తులో ఉన్నప్పుడు జబ్బుదంటే చెడ్డది పోతారు. నువ్వు మొదట దానికంటే ఇప్పుడు ఇంకా మంచి ద్రాక్ష రసం పోతున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తెచ్చారు అనగానే ఇక్కడ రాయబడింది చూడండి. ఆ మాట 9వ వచనం చూడండి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చనో ఏంటంట, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయారంట. వాళ్ళు ముంచి తీసుకుపోయింది ఏంటి? వాళ్ళు ముంచి తీసుకుపోయింది కూడా నీళ్ళే, కానీ వాళ్ళకందరికి అవి ఎలా మారిపోయిందంతా? ద్రాక్ష రసముగా. బాగా ఆలోచించండి. ముంచి తీసుకొని పోయేంత వరకు వీళ్ళు కూడా ఏమనుకున్నారు? ఇవి నీళ్ళు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు అక్కడ ఏమి గొప్ప కార్యం ఏం చేయలేదు, అక్కడ చెయ్యి పెట్టి ఇలా ప్రార్థన గంటన్నర ప్రార్థన ఏం చేయలేదు. ఒకటి అన్నాడు, మీరు నీళ్లు ముందా నింపారు కదా, తీసుకొని పోయి అందరూ పోయమన్నాడు. తీసుకొని పోయి అందరూ పోయమన్నాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నీళ్లను తీసుకొని పోయి పోసిన తర్వాత అది ఎలా ఉందంట? ఎలాంటి ద్రాక్ష రసం రాయబడతారు? చదువు మాట. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో ఇప్పుడు ఏమన్నారు? అప్పుడప్పుడు మనకు కొద్ది అలవాట్లు ఉంటాయి కదక్క, ఏమనుకోవద్దు చెప్తాను, థ్యాంక్స్ చెప్పేస్తాను. ఏం అలవాట్లు తెలుసా? విందు చేసేటప్పుడు ఏం అలవాటు తెలుసా? మంచి మంచి కూరలు కొన్ని బకెట్లో తీసుకుని ఇంట్లో దాచిపెట్టుకుంటా. అందరికి ఉంది అలవాటు కదా. విందు చేసేటప్పుడు మొట్టమొదటి మంచి మంచి తీసుకు ముందు పెట్టి, ఏంటంటే మా బంధువులు ఉన్నారు, ఇక్కడ అయిపోద్ది, తర్వాత అలా పెట్టడానికి మంచి అన్ని తీసి దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు కూడా మంచిది దాచిపెట్టుకున్నావా, ఇప్పుడు మాకు ఎంత మంచిది పోతున్నామంటే ఇక్కడ అంటున్నారు, ఇది తయారు చేసింది ఎవరు? యేసు ప్రభు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మీ అందరికీ తెలియచేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నీకు గాని, నీ కుటుంబంలో గాని, నీ పరిస్థితిలో గాని, నీ జీవితంలో గాని నీవు సంతృప్తి చెందకుండా 10 మంది చేత అవమాన పాలయ్యేటువంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు. కొన్ని బయటపడకుండా ఉంటాయి కొన్ని జీవితాలు, కొన్ని బ్రతుకులు బయటపడలేదు, కొన్ని బ్రతుకులు ఇంతవరకు కూడా బయటికి రానటువంటివి. అప్పులు బాధలు గాని, కష్టాలు గాని, అనారోగ్యాలు గాని,
పాపము గాని ఏదో ఒక తప్పు చేసి ఇది ఎప్పుడు బయటపడితే నా పరువు పోద్దేమని బాధతో విలవిలలాడుతూ ఉర్రూగిపోతూ ఈ అప్పులు బాధలు బయటపడితే నేను ఉరేసుకొని చచ్చిపోతానేమో, 10 మందిలో అవమానం వత్తదేమని భయపడుతూ ఉన్నావేమో. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ నిందకు ప్రతిగా నేనేమిస్తానన్నాడు? ఆ నిందకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? అవమానమును తొలగించి, నిందను తొలగించి ఘనతను మహిమను నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దరిద్రమైన పొజిషన్ లో ఉన్నా, ఎలాంటి బయటికి చెప్పుకోలేనటువంటి ఒక రకమైనటువంటి పాపంలో ఉన్నా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెప్పింది చేయండి. నిన్నేం అడగట్లేదు ఆయన. నువ్వు అంటావు, ఇన్ని అప్పులు నేను తీర్చలేను, ఇన్ని కష్టాలు నేను పడలేను, అయ్యో నేను చచ్చిపోతే బాగుండి అనుకుంటున్నావేమో. ఈ విందు చేసేటువంటి ఆ యొక్క విందు యజమానుడు కూడా అనుకొని ఉంటాడు, ఇంతమందిని విందుకు పిలిచాను, ఇప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ముఖం ఎలా చూపించాలి? అవునా కదా? నా మొహం ఎలా చూపించగలను? వాళ్ళ దగ్గర పోతే ఊరు పిలవమన్నాడు ఆయన, నిన్ను చేతగాను నన్ను అంటారు కదా. అప్పుడప్పుడు ఇలా అంటారు, కొంతమంది అంటారు, ఊరు చేయమన్నాడు చేతగానోడికి నొప్పులు, ఊరు చేయమన్నాడు చేతగానోడికి. ఈడేదో అనుకున్నాడు, ఇదిగో వచ్చిన వాళ్ళకంతా సరిపోద్ది అనుకున్నాను, కానీ మొత్తము కూడా పాడైపోయింది. మధ్య అది నీ తప్పు కాదు. నువ్వు నువ్వు ఎస్టిమేషన్ ప్రకారం చేసుకున్నావు. 10 రూపాయలు పెట్టుకో, 100 మందిని పిలిచావు, 100 మందికి కావాల్సినంత చేశావు, కానీ 100 మందికి కావాల్సినంత చేశావు, వచ్చింది 100 మందే, కానీ వచ్చింది చేసింది వాళ్ళకి సరిపోలేదు అంటే అర్థమేంది? చేసింది సరిపోలేదంటే అర్థమేంది చెప్పండి? ఒకటి, వాళ్ళు ఎక్కువ తాగి ఉండొచ్చు. రెండోది, వీళ్ళు ఎక్కువ వేస్ట్ చేసి ఉండొచ్చు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కువ తాగైన ఉండొచ్చు. రెండోది, వీళ్ళు ఎక్కువ వేస్ట్ చేసి ఉండొచ్చు. ఎక్కువ తాగినా కూడా వాళ్ళు చేసింది సరిపోద్ది. ఎందుకంటే మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇప్పుడు 20 మంది వస్తున్నారు అనుకోండి అక్కడ ప్రార్థనకి, వీళ్ళు ఏమనుకుంటారు తెలుసు? వీళ్ళందరూ 20 మందికి ఎంత అన్నం అవుద్దో తెలుస్తుంది కదా. ఇప్పుడు విందుశాలలంటే, వివాహంలో విందు జరిగే సందర్భం అంటే వంటోళ్ళకి తెలియకుండా ఉంటారు ఏదైనా. 1000 మందికి, లక్షల మంది కొనినోళ్ళకి ఒక లెక్క. విందుశాల ఎన్నో ఉంటాయి, వాళ్ళకి ఏదో జరుగుద్ది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ ఎస్టిమేషన్ కరెక్టే, వాళ్ళదంతా కరెక్టే, కానీ ఏం చేశారు వాళ్ళు? వేస్ట్ చేయటం అయింది. వేస్ట్ అంటే తెలుసుగా, పాడు చేశారు. మొత్తం బాగానే ఉంది, తీసుకెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, అందువల్ల చేసింది సరిపోలేదు. అదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో, వాళ్ళ బ్రతుకులలో ఏదేదో అనుకున్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకును బజారు పాలు చేసుకొని 10 మందిలో తలెత్తుకొని తిరగలేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళు అనుకున్నారు, నేను చేసేది మంచిదేలే, నేను కరెక్టే అనుకున్నాడు, కానీ నీ బ్రతుకులో నువ్వు చేసింది నీకు కరెక్టే, కానీ ఇది 10 మందిలో చెప్పుకుంటే ఏమవుద్దంట? సిగ్గుపోద్దేమో. 10 మందిలో చెప్పుకుంటే తలెత్తుకొని తిరగలేమేమో. 10 మందిలో నువ్వు పోతే నేను చేసిన పని నాకే అసహ్యకరంగా ఉంటుంది, నేను 10 మందికి చెప్పుకోలేనేమో. ఇదిగో ఖర్చుల కోసము, పెట్టుబడి కోసమని ఒక 2 లక్షలు తెచ్చుకున్నావు, 2 లక్షల పెట్టుబడి ఎంతని నీకు తెలుసు, కానీ 2 లక్షలు వేస్ట్ చేసావు. తాగటానికి, తిరగటానికి, జోదాలకు, బెట్టింగులకు వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు అప్పులోళ్ళ దగ్గర పోతే ఏం జరుగుతుందో తెలియటం లేదు. పంట పొలం చూస్తేనేమో పంట రాలేదు, ఎందుకు? పెడితే కదా వచ్చే. అంత వేస్ట్ చేసుకుంటుంది. ఈ రోజు కుటుంబాలలో గాని, జీవితాలలో గాని ప్రతి ఒక్కడు తనకున్నదంతా కూడా వేస్ట్ చేసుకొని బతికేవాడే. ఎవడు కూడా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు, సక్రమంగా జీవించేవాడు లేడు. ప్రతిదీ ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసుకుంటున్నారు. వేస్ట్ చేసుకున్నప్పుడు ఉదాహరణకు మీకు అందరికి అర్థం కావడానికి, ఉదయాన్నే అన్నం వండుకుంటారు. అన్నం వండుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ పూటకు అవి ఒక్కదానికి ఎందుకని తినేసి కుక్కలకని, నక్కలకని, తొట్లు అని ఆడేడేస్తావు. మధ్యాహ్నం 3 గంటలకు ఆకలి. అప్పటికప్పుడు ఏడ నుంచి వద్దా కారణం? అప్పటికప్పుడు వస్తుందా? ఏంటంటే, ఏంది కుక్కలకి వేస్తున్నావు అంటే, నేను దానకరుణ్ణి, నీకు కావాలంటే చూడని చెప్పేస్తాను. చాలా మంది కూడా ఇప్పుడు అట్టటోళ్ళు ఉన్నారు, తెలుసో తెలియదు. యాడ నుంచి తెచ్చినారు అనుకున్నావు డబ్బులు? ఎక్కడో 2 రూపాయలకు, 3 రూపాయలకు నోట్లు రాపించుకొని, సంతకాలు పెట్టి, తాకట్టులు పెట్టి, పొలం తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినారు. జేబులలో డబ్బులు పెట్టుకొని నేను ఉన్నోన్నని అందరికి మందని, విందులని, విలాసాలని పాడు చేసి పెట్టారు. ఇప్పుడు అప్పులోడు తాకట్టు కట్టమని వచ్చారు. ఒకరోజు ఆగుతాడు, 2 సంవత్సరాలు ఆగుతాడు, తెచ్చిందంతా వేస్ట్ చేశాడు. ఇప్పుడు వీడికి ఏంది పరిస్థితి? తెచ్చిందంతా కూడా పెట్టుబడి పెడితే పొలం కొద్దిగా వస్తే కొద్దిగా ఇచ్చుకొని చెప్పుకోవచ్చు కదక్క. 1,00,000 రూపాయలు తెచ్చిండు, 50,000 వచ్చినాయి,
10,000 ఇచ్చినోడికి 5,000 ఇచ్చాయా పండలేదు వచ్చే సంవత్సరం చూస్తాను. కానీ తెచ్చిందంతా పొలానికి ₹1 కూడా పెట్టలేదు. మొత్తం ఏడ తగలబోసాడు. మార్కాపురం మందు షాపులలోను, ఇటు పోతే దొనకొండ మందు షాపులలోను, రోడ్లలోను, విలాసాలలోను, విందులలోను 10 మందిని ఎప్పుడు అంటేసుకొని తిరిగి మొత్తం తగలబెడితివి. ఇప్పుడు అడొచ్చి అడిగాడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎవరే చెప్పుకుంటారు? చెప్పుకుంటారమ్మా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు పోయి అడుగుతారు మళ్ళీ వాడిని, నీకు నేను పెట్టాను అదేమంటాడా? ముందుగానే పోయి 4 గ్లాసులు పోసాడు వాడికి. నువ్వు 4 గ్లాసులు పోసాడు, నువ్వు తాగటం మళ్ళీ రా, వీళ్ళందరూ సరిపోలేదని అంటారా? అంటే ఏమన్నా మళ్ళా తెచ్చిస్తాడా? ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏమన్నా జరుగుద్దా జీవితము? చాలా మంది జీవితాల్లో నిజంగా ఈరోజు తలెత్తుకొని తిరగలేకపోవటానికి గల కారణం ఏంటంటే, 10 మందిలో కూర్చి మాట్లాడలేకపోవటానికి గల కారణం ఏంటంటే, చేసిన తప్పులు చెప్పుకుంటే తీరిపోయేంతవి కాదు ఒక్కొక్కళ్ళయి. చేసిన పాపాలు చెప్పుకుంటే పోయేంత పాపాలు కాదు. బయటికి కానరావు, లోపల దాచిపెట్టుకోలేరు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఎవరికి తెలియదులు అనుకుంటున్నారు. అందరికి తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నారు. నువ్వు బయటకు వచ్చి ముఖము చూపించి మాట్లాడలేనంత బ్రతుకులుగా అయిపోయాయి. ఇలాంటప్పుడు అనుకుంటున్నారు చాలా మంది, నేను చేసిన పాపం ఎలా తీరుద్ది? నేను చేసిన అప్పులు ఎలా తీరుతాయి? నేను పడిన ప్రయాస ఎలా పోద్ది? ఇప్పుడు విందు యజమానుడు అనుకున్నట్టుగా అంటున్నాడు, అయ్యో ఎంతమందిని పిలిచాను కదా, ఇప్పుడు వీళ్ళందరూ లేవు పొమ్మంటే పోతరా? ఆల్రెడీ ఇళ్ళ కాడ కూడా వండుకోకుండా వచ్చి ఉంటారు. ఆల్రెడీ ఈరోజు అప్పుడప్పుడు పొద్దున్నే పోయి చెప్తుంటారు కదమ్మా, ఊరు కూడా భోజనం ఉండొద్దని రేపు మీరు ప్రేరేదలు పెట్టుకున్న ప్రసాద్ అందరికి ఫోన్లు చేసి చెప్తారు, అన్న మీరు ఊరు భోజనాలు అడుకోవద్దు, ఈ రోజు మొత్తం వచ్చేయండి ఇంటిలో పాదంటారు. వీళ్ళు వచ్చి అడుగు కాగానే ఇక్కడ కింద వండింది మొత్తం కూడా ఏం జరిగింది, అజాగ్రత్తగా ఉన్నారు. పాప మా అమ్మాయి కొద్దిగా టెన్షన్ వీళ్ళందరూ అజాగ్రత్తలు ఉన్నారు. కుక్కొచ్చి తినిపోయింది మొత్తం. ఇప్పుడు వీళ్ళేమో వండుకొని రాలేదు, ఆయనేమో ప్రార్థన జరుగుతుంది, కిందేమో కొండలు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళేం పైన పోకుండా లేవనుకుంటే తెలుసా, తొందరగా పాస్టర్ గారు వాక్యం అయిపోతే కింద ముక్కలు వెయిటింగ్ చేస్తున్నాయి. ఆయనకు తెలుసు ఆ టెన్షన్. కింద నుంచి పైకి, పై నుంచి కింద తిరుగుతుంటాడు. ఏం జరిగింది? ఏం లేదు మీరు కానీ అని అంటుంటాడు. చెప్పుకుంటే పరువు పోద్ది, చెప్పకపోతే అయిపోయిన తర్వాత ఎక్కడ తెచ్చిపెట్టాలి అంటే, చెప్పుకుంటే ఇబ్బంది, చెప్పకపోతే అయిపోయిన తర్వాత ఎక్కడ తెచ్చిపెట్టాలి? అప్పటికప్పుడు వండి అడిగి అప్పటికప్పుడు మార్కాపురం పోయి 9 గంటలకు పోయి మళ్ళీ చికెన్ తెచ్చి మళ్ళీ అవన్నీ తెచ్చి మళ్ళీ వండి అలా కుదురుద్దా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ. ఇలాగనే ఈరోజు ఎన్నో కుటుంబాలలో సమస్యలతో ఇరుక్కుపోయాయి ఈ ప్రదేశంలో. ఎన్నో పాపాలతో, రోగాలతో, వ్యాధులతో బయట చెప్పుకోలేక, లోపల దాచిపెట్టుకోలేక ఉన్న స్థితిని నాశనం చేసుకొని జీవితాలను సర్వనాశనానికి దరిదాపులకు పోయారు. చేసిన పాపాలు వాటిని ఆపుకున్నారు. ఇవి ఎక్కడ బయట పడితే మా పరువు పోద్దేమని బయట పడనీయకుండా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒకే ఒక విషయం బైబిల్ చెప్తుంది, నీవు మానుకోవటం నీ వల్ల అయితే కాదు. ఏ తప్పు చేసేవాడు కూడా వాడంతటి వాడు మానుకోలేడు. ఇప్పుడు తనమంతటి తనేమన్నా చేయగలడా? ఇప్పుడు విందు చేసేటువంటి యజమాని ఏమన్నా మళ్ళా ద్రాక్షరసం చేసుకోగలడా? చేయలేడు. కానీ ఇక్కడ ఏం చేశాడు తెలుసా? 6 రాతి బాణల నిండా ఏమి నింపాడు? నీళ్లను నింపమన్నాడు. 6 రాతి బాణల నిండా ఏమి నింపమన్నాడు? నీళ్లను నింపమన్నాడు. ఎలా నింపమన్నాడు? పూర్తిగా నింపమన్నాడు. అదే విధంగా ఈ రోజు లోకమనే పాపంలో కూరుకుపోయి, లోకమనే దరిద్రములో ఉన్నటువంటి నీ బ్రతుకులోనికి దేవుడు ఏమి చెప్తున్నాడంటే, నీ మనస్సు నిండా దేవుని వాక్యాన్ని నింపుకో, నీ మనస్సు నిండా దేవుని మాటలు నింపుకో, నీ మనస్సు నిండా దేవుడి ఆలోచనలతో ఉండు, సమస్తము ఆయనే చూసుకుంటాడంతే. ఇప్పుడు పరిచారకులు ఏం చేస్తున్నారమ్మా? నీళ్లు ముంచుకొని పోతున్నారు. అక్కడ పోయి పొయ్యగా ఏమైనాయి? అలాగే నీ మనస్సు నిండా దేవుడు ఉంటే, నువ్వు అడుగు పెడితే, ఇంతకు ముందు నువ్వు అడుగు పెడితే ఆ పొలములో తెగులు పడింది, ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తే 30 అంతలు పెడితే 100 అంతల పంట మళ్ళా నీ చేతికి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే, నీ మనస్సు నిండా ఉన్నది ఎవరు? దేవుడు. నీ మనస్సు పూర్తిగా దేవుడి ఆత్మతో నింపబడ్డావు. నీ మనస్సు నిండా దేవుని వాక్యంతో నింపబడ్డావు. నీ మనస్సు నిండా దేవుడి ఆలోచనలతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా బతుకుతావు. ఎలా బతుకుతారమ్మా? జాగ్రత్తగా. చూడండి, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 100 వచనాన్ని ఒకసారి చదువుతా. కీర్తనల గ్రంథము 119, 100. జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున
వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏమి కలదంట? చూడండి, ఏమి కలదంట? జ్ఞానము. జ్ఞానం ఏం చేస్తదమ్మా? జ్ఞానం ఏం చేస్తదంట? జ్ఞానము మనిషిని బాగు చేస్తది అని చెప్పండి. జ్ఞానము చెడు చేయకుండా మంచి చేయటం నేర్పిస్తది. జ్ఞానము వేస్ట్ ఖర్చులు పెట్టరు. జ్ఞానం కలిగిన వాళ్ళు వేస్ట్ ఖర్చులు పెడతారా? వేస్ట్ చేయరు జ్ఞానం కలిగిన వాళ్ళు. అప్పుడప్పుడు వీళ్ళు అంటారు, ఏమంటారు, వీళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? చిన్నపిల్లలు పాపం మీకు తెలియదు కదమ్మా. ఏమంటారంటే, ఎందుకు అన్ని దాచి పెడతావు ఇంటి నిండా దరిద్రంగా అంటారు. రేపు అయ్యే అవసరానికి వస్తాయి. ఏమంటారంటే, ఆ కవర్లన్నీ ఎందుకు ఆడబెట్టామంటాడు. 2 రోజుల తర్వాత, ఇదిగో ఊరికి పోవాలి, బట్టలు పెట్టుకొని పోవడానికి కవర్ ఏమంటాడు. ఆ రోజు తగలబెట్టమన్నావుగా, ఆ రోజు తగలబెట్టమని నువ్వే చెప్పావు ఇంటి నిండా దరిద్రం అని. కానీ అవి ఉండటం వల్లే ఈరోజు ఉపయోగపడ్డాయి. అదే విధముగా జ్ఞానము మనిషి జీవితంలో తను ఏమి చెయ్యాలో నేర్పిస్తుంటది. ఈ జ్ఞానము ఎలా ఉంటదంటే, నీ హృదయంలోనికి వాక్యం వస్తే ఆ వాక్యం ఏమవుతుందంట? నిన్ను జ్ఞానిగా మార్చును. నిన్ను జ్ఞానము కలిగిన వాడిగా మార్చును. ఇప్పుడు నీ నోటి నుంచి ఇంతకు ముందు వచ్చే మాటలేంది? బూతు మాట్లాడుతుంటాయి. ఇప్పుడు ఎలాంటి మాట్లాడుతుంటాయి? అప్పుడు వాళ్ళు చూసి నువ్వు ఒకవేళ అప్పు వేయాలన్నా కూడా నీ మాట తీరును బట్టి, ఓకే, నువ్వు చెప్పే సమాధానం వల్ల ఈసారి వస్తాంలే, వచ్చే సంవత్సరం అయినా జాగ్రత్త పడి ఇయ్యాయని. అదే నీ యొక్క హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఎలా మాట్లాడతారు? ఎలా అంటారు తెలుసా? వాడిప్పుడే కావాలంటాడు. వీడు ఎలా మాట్లాడతాడు తెలుసా? ఇచ్చినోళ్ళు అంటే అడగటానికి వచ్చినోడు తన్నించుకునేటట్టు ఉంటాడు వీడు మాట్లాడే మాట. వాడు డబ్బులు అడగటానికి వచ్చాడు, వీడు మాట్లాడే మాటలకు ఎమ్మటే కేసు పెట్టి తన్నించేటట్టు ఉంటాడు. అదే జ్ఞానం నీ హృదయంలో ఉంటే ఏమంటది? అయ్యా, జాగ్రత్తగా మాట్లాడతావు, ఈ సంవత్సరం పంట పండలేదు, నేనే నా జీవితంలో వేస్ట్ చేసుకున్నాను నేను అంటే, నిన్ను నువ్వు తిట్టుకొనైనా వాళ్ళ మనసు సంతృప్తి పరచు అంటే, అక్కడ నువ్వు చేసిందంతా ఒప్పుకుంటావు. ఒప్పుకోవటం వల్ల వాళ్ళ మనసులు ఏమనిపిస్తుందో తెలుసా? నిజంగా బాగుపడ్డాడు, ఈ ఒక్కసారి వదిలేద్దాం. ఒప్పుకోనే మనసు కావాలి జీవితాల్లో. మనుషులకి ఒప్పుకోవాలి. నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆ తప్పు చేసినప్పుడు ఎవరినైనా క్షమించగలిగిన వాడు. అదే చెప్తున్నాడు. ఈ రోజు ప్రతి కుటుంబంలో జ్ఞానము లేకుండా బ్రతికేస్తున్నారు. జ్ఞానాలు లేవు, మనుషులకు ఆలోచన లేవు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా, చూడు, ముగించుకుందాం. సామెతల గ్రంథం 7లో ఒక్కసారి ఆ మాట చెప్పేసి ముగించుకుందాం. మీరే చదువురు పాప, మీకే తెలియదు కదా అన్ని మొత్తం అంటే. 7:5 ఉంటుంది చూడండి. 7:8 అమ్మా. 8లో ఉంటుంది చూడు. 7 అధ్యాయం నుంచి అంటే మొత్తం ఉంటుంది. కానీ అక్కడ ఒక మాట ఏమని ఉంటుందంటే, అందరూ చెప్తాను చూడండి. 7 వచ్చిన మొదటి వచ్చాను చదువు. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. ఎప్పుడు బతుకుతుడంట? ఆయన ఉపదేశమును, ఆయన మాటలను, ఆయన యొక్క ఉద్దేశములు నీ జీవితంలో ఉంచుకుంటే నువ్వు బ్రతుకుదువు. ఎందుకు బతకమంటే కింద రాయబడింది, జ్ఞానము పరస్త్రీని నుండి కాపాడును, జ్ఞానము వ్యర్థమైన దారిలోనికి నిన్ను పంపేదు, జ్ఞానము పనికి మాలిన చోట్ల నిన్ను కూర్చోబెట్టదు, జ్ఞానము దుష్టులతో సాంగత్యం నిన్ను చెయ్యనీయదు. అంతే కదమ్మా. మీరు మంచిగా ఉన్నారనుకోండి, లోకస్తులతో కూర్చుంటే మీ ఆలోచనలన్నీ మారిపోతాయి. మీరు కూర్చుంటే 10 నిమిషాలు కూర్చోండి, వాళ్ళలాగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళలాగా మీరు కూడా, వాళ్ళ పద్ధతులు వచ్చేస్తాయి మీలోనికి, వాళ్ళ ఉద్దేశాలు వచ్చేస్తాయి, వాళ్ళ తలంపులు వచ్చేస్తాయి. 2 రోజులు వాళ్ళ పక్కన కూర్చుంటే నీకు కూడా ఇప్పుడు ఇందాక తమ్ముడు పాడినట్టుగా ధనం కోసం పాకులాడుతుంటావు. ఇది నీకు తెలుసు, ఇది ఉండేది కాదని వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళని చూడగాని రాత్రింబగలు నిద్రారాలు లేకుండా వాళ్ళు చేసుకుంటుంటే నేనేంది సోమరపోతులా కూర్చున్నానని నీకే అసహ్యం అనిపిస్తుంటది. అప్పుడు నువ్వు కూడా పాకులాడుతుంటావు వాళ్ళ కోసం.
నువ్వు కూడా వ్యర్థంగా తిరుగుతుంటావు. ఎందుకంటే నీ హృదయములో జ్ఞానము లేదు. ఇదే జ్ఞానం ఉందనుకోండి, ఎదుటి వారి దగ్గర నిన్ను నువ్వు కాపాడుకోగలవు. నీ జీవితంలో చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ జీవితాన్ని సరిచేసుకోగలవు. అందుకని ఈ రోజు బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు మాట వింటే నీవు బ్రతుకుదువు. యేసు ప్రభువు మాట వింటే ఏమవుతుందంట? బ్రతుకుతావు. అంటే అందరు చచ్చిపోయారంటే, చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు అంటుంది బైబిల్. ఎఫెసీ రాసిన పత్రిక ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయారు. చనిపోయారంటే అర్థం ఏమిటి తెలుసా? వీళ్ళు చేసే పనులు 10 మందిలోకి వచ్చి చెప్పుకోగలరా? అప్పుడప్పుడు కొంతమంది చేస్తుంటారు. పోయేది మాత్రము రోడ్డు మీద గాని మనసు నిండా దరిద్రపు ఆలోచనలు అన్నీ ఉంటాయి. అవన్నీ పచ్చిగా చెప్పుకోగలం బయట. ఏ? భర్త పక్కన భార్య, భార్య పక్కన భర్త ఉంటది. కానీ మనసు మాత్రం దరిద్ర ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోగలరా? అదే జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు నాకు చక్కటి భార్యనిచ్చాడు, దేవుడు నాకు చక్కటి భర్తనిచ్చాడు, వ్యర్థమైన ఆలోచనలు నాలో ఎందుకు అనుకుంటారు. ఇప్పుడు బయటకు చెప్పుకున్నవాడు ఏం కొప్పలు మునిగిపోవు, బయటకు చెప్పుకున్నాడు సిగ్గుపడే కాదుగా. కాబట్టి ఈ రోజు బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారు మనందరికీ, నీవు ఆయన మాట వింటే నీ కొదువంతా తీర్చివేయబడుతుంది. నీవు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే నీ దగ్గర ఉన్నది ఒట్టి నీళ్ళైనా నీ అవసరానికి అయ్యే ద్రాక్షరసం లాగా మారిపోతాయి. నీ దగ్గర ఉంది ఒట్టి నీళ్ళే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 100 రూపాయలే, కానీ 10,000 రూపాయలు అవసరం వచ్చినప్పుడు ఈ 100 10,000తో సమానం. నీ దగ్గర ఉంది కొద్దిగే, కానీ వాటిని నీ అవసరానికి తగినట్టుగా మార్చేవాడు దేవుడు. ఇక్కడ విందు చేసేటువంటి ఇందు యజమానుడి యొక్క అవసరం తీరిందా తీరలేదా? ఆ తీర్చడానికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అక్కడ? మొట్టమొదటి యేసు ప్రభు, మరియమ్మ. మీరు చెప్పాలి, రెండేనా? ఆమేన్. యేసు ప్రభు వారు సహాయం చేయాలి. యేసు ప్రభు వారు దానికి కారణం ఆయనే. ఆయన లేకపోతే ఏం జరగదు. మరియమ్మ ఎవరంటే ఆమె కాబట్టి, బంధువురాలు కాబట్టి చేసింది. కానీ ఏ సంబంధం లేని వాళ్ళు ఎవరక్క? ఏమన్నా సంబంధం ఉంది ఎలకు? వాళ్ళు ఏమన్నా బంధువులా? ఏమన్నా వాళ్ళ యొక్క సంబంధమైన వాళ్ళు ఏం లేదు. కూలికి వచ్చారు పోయారు. కానీ ఏ సంబంధం లేకపోయినా వీళ్ళకి కూడా ఏమనిపించింది వాళ్ళని చూస్తే? జాలి కలిగింది. పాపం కాదు, పాపం వేరు, జాలి వేరు. అక్క పాపం పగులంతా కష్టపడి ఉంటారేమో, ఏం బాధపడదు. జాలి. ఈరోజు ఈ ప్రదేశాలను చూసినప్పుడు పరిచారకులమైన మనకేం కలగాలి? ఆమేన్. అయ్యో ప్రభువా, వీళ్ళు పాపంలోను అపరాధములోను నాశనానికి దరిదాపులోకి పోయారయ్యా, నువ్వు సహాయం చేయకపోతే వీళ్ళు ఎవరు చేస్తారు ఇలా సహాయమని ఆయన చెప్పినట్టు మనం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న అవసరాలు దేవుడు తీరుస్తాడు. మామూలు విషయం అనుకున్నావా? పరిచారకులం అంటే మామూలు విషయం అనుకున్నావా? అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళ అవసరం ఏంటిది? వాళ్ళకు అక్కడ వచ్చిన వాళ్ళందరూ అవసరం ఏమిటి? ద్రాక్షారసం కావాలి వాళ్ళ కడుపు నిండా. వాళ్ళు ఆశతో వచ్చారు. ఈ రోజు కూడా ఈ ప్రదేశంలో దేవుడి యొక్క కార్యాలు జరగాలంటే ఇక్కడ వాళ్ళకి ఎన్నెన్నో అవసరాలు అక్కరలు ఉన్నాయి. ఏదేదో సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, నష్టాలతో కూరుకుపోయి జీవితాన్ని బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, పైకి గంభీరంగా బతుకుతున్న బ్రతుకులే ప్రతి ఒక్కడే. కానీ లోపల తొవి చూస్తే అందరి బ్రతుకులు ఒకటే. పునివారం చెప్పా కదా, ఒకరికన్నా గుర్తుంది పునివారం? నేను పునివారం చెప్పాను కానీ మీకు అందరూ టెన్షన్. ఏం చెప్పాడు? ఏం చెప్పాను పునివారము? అదే అదే గిన్నెలు కడుక్కునేది పైన కాదు, లోపల కూడా కడుక్కోమని చెప్పాను. అంటే ఇప్పుడు ప్రతి మనిషి హృదయం లోపల ఏముంది? ఇలాంటి కరుడు కట్టిన బ్రతుకులు ఉన్నాయి. యేసు ప్రభు మాట ప్రకారం నువ్వు ఇంటే నీ లోపల ఉన్న కరుడు కూడా మారిపోయి నీ బ్రతుకు కూడా బాగుపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రదేశంలో ఒక దేవుని యొక్క సువార్తికుడిగా, దేవుని పరిచారకులుగా నేను దేవుని పక్షాన తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ కొదువు ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాట విను, నీ అవసరము తీరుద్ది. నిజంగా తీరుద్దంటే ఆ విందుశాలలో ద్రాక్షరసం ఇచ్చి తీర్చిండుగా. ఆయన ఏమన్నా ఆ ఇంటి వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చారు ఆయన? ఏమి లేదు. అందుకేమన్నాడు? దప్పికొనిన వారలారా ఓరకనే వచ్చి పాలను ద్రాక్షరసము తీసుకొని పోన్నాడు. ఓరకనే రమ్మంటున్నాడు. మీరు కొనుక్కుంటారు. ఆరోగ్యం ఏం చేయాలమ్మా? డాక్టర్ దగ్గర పోయాక డబ్బులు ఇచ్చి ఆరోగ్యం కొనుక్కోవాలి. కానీ ఇక్కడికి వచ్చిర్రనుకో, ఆయన మాటలు వింటే నీ రోగం కూడా ఉండదు. ఇంకా ఆయన మాటలు వింటే నీ బాధలు కూడా ఉండవు. ఉండదంటే ఉండదంతే. అదొక ఆనందము, అదొక సంతోషము, అన్నీ ఉన్నాయి. కానీ కొంతమందికి ప్రశాంతత ఉండదు తెలుసా?
అన్నీ ఉంటాయి. ఇంట్లో టీవీ ఉంటది, బంగారం ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, కూలర్ ఉంటది, వాషింగ్ మిషన్ ఉంటది, పెద్ద అద్దాల మేడ ఉంటది, కావాల్సిన ధనమంత ఉంటది. కానీ ప్రశాంతత ఉండదు. ఎక్కడికి పోతే ప్రశాంతత ఉంటది, ఎక్కడికి పోతే ప్రశాంతత ఉంటది, ఎక్కడికి పోయినా ప్రశాంతత దొరకదు. అందుకని ఏమన్నాడు, ఊరకనే వచ్చి ఈడ కూర్చొని ఆయన మాటలు మీ హృదయంలో నింపుకుంటే మీకు ప్రశాంతత వస్తది. ఇప్పుడు విందు యజమానుడు సంతోషంగా ఉన్నాడా, ఏడుస్తున్నాడా, అందరు తిట్టిపోతున్నారని? వాళ్ళు పిలుస్తున్నారు. ఏంది ఎంత మంచి విందు చేశావు, ఎంత మంచి ద్రాక్షరసం ఎక్కడదంటే, ఇప్పుడు అనుకున్నాడు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని ఆయనకు ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఈ కార్యములు తెలుసుకున్న శిష్యులు కూడా విశ్వసించారు. అందుకే మీ అందరికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్కసారి ఆయనను పూర్తిగా నమ్మండి. ఇప్పటివరకు మీరు నమ్మారు. ఎంత నమ్మారంటే 50-50, 50-50, 50 లోకము, 50 దేవుడు. కానీ పూర్తిగా నమ్మండి. బాణాలు పూర్తిగా నింపారా, సగం నింపారన్నా? పూర్తిగా. అప్పుడు మన అన్నయ్య అంటున్నాడు, అయ్యా సాయంకాలం 6 దాకా ఉంటే మేత మేయమని నేను ఒకటే చెప్పాను. 5 రా, ఆ గంట మేత దేవుడు ముందే మేపుతాడని చెప్పాను. ఆయన చేవాళ్ళు మేపుతాడు. నువ్వు దేవుడి మీద భారం వేసిరా, సమస్తం ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు అనుమానంతో ఉంటే ఏది జరగదు. పూర్తిగా ఉండాలి. ఇప్పుడు ఆమె చెప్పింది, ఆయన చెప్పిందే చేయండి అన్నది. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాను, మీ అందరికి కూడా దేవుని వాక్యం మీ ప్రదేశాలకు వచ్చింది, మీ ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు మీరు ఏది ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆయన పని చూడండి. మీ అవసరాలు తీరకపోతే అప్పుడు అడగండి. నిజంగా తీరతాయంటే ఖచ్చితంగా తీరతాయి. ఎందుకంటే ఇక్కడ విందుశాలలో ద్రాక్షరసమునే తీర్చాడు. ఎలా తీర్చాడంటే నీళ్లను తీసుకొచ్చి ద్రాక్షరసం మార్చాడు. ఈరోజు మన దగ్గర కూడా కొన్ని ఉంటాయి అవసరమైన. నీ దగ్గర ఉంది కొద్దిగే, ఆ కొద్దిగా జీవితం ఆయన చేతులు పెట్టి నీ హృదయం నిండా వాక్యంతో నింపుకుంటే నీ అవసరాలు మొత్తం తీర్చి, నీ కష్టాలు మొత్తం తీర్చి, నీకున్న సమస్యలన్నీ తీర్చేసి నిన్ను ఆయన చుట్టుగా మార్చుకుంటాడు. అప్పుడు ఏమన్నాడు, అప్పుడు నీవు బ్రతుకుదువు. ఎలా బ్రతుకుతువంట, ఎలా బ్రతుకుతువంట? ఇంతకు ముందు బయట తిరగాలంటే ఎలా తిరుగుతున్నట్టు కొంతమంది తెలుసక్క, తల దించుకొని తిరుగుతాడు. ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతావు. ఎందుకు? నిన్ను అనేవాడు ఎవరు లేడు, ఎందుకంటే ఘనంగా ఉంటున్నావు కదా. ఇంతకు ముందు ఒకటికి 500 అప్పు, ఒకటికి 2 పాదలు, ఇటు అప్పులు, ఇటు బాధలు, ఇటు తప్పులు, ఇవన్నీ ఉంటాయి. చేసిన తప్పులు ఇవన్నీ అట్టబోవాలన్నావు. ఒక్కసారి వదిలి దేవుడు వచ్చాడు, అవన్నిటిని కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు నీ జీవితము ఫలభరితముగా మార్చాడు. కాబట్టి ఈరోజు మనందరికి చెప్పిన మాట ఒకే ఒక మాట ఏంటంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఈ లోక పద్ధతులను పక్కన పెట్టేసి దేవుని వాక్యంతో నింపుకోవాలంటే, దేవుని మాట ప్రతిరోజు ఉదయాన్నే లేచినమంటే మీకు ఎన్ని పనులైనా ఉన్నాయండి. రోజు ఉదయాన్నే లేచినమంటే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, దీన్ని తీర్చయ్యా, దీన్ని తీర్చడానికి నేనేమి చేయాలో నాకు నేర్పించని ప్రార్థన చెయ్యి. నీ సమస్యలు తీర్చేసి, నీ కష్టాలు తొలగించి, నిన్ను సస్యశ్యామలంగా నిత్యము సంతోష ఆనందాలతో నింపి తన రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి దయచేయునుగాక. ఆమేన్.